హాయ్ అండి. నేను మీ హేర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను మా డాబా మీద అయితే మొన్న చెప్పాం కదండి, కుండీల్లో ఉన్న మట్టి అంతా కూడా తీసేసి అంతా కూడా గట్టిగా అయిపోతుంది కదా. కుండీల్లో చాన్నాలు మట్టి ఉంటే అలా వాటర్ వేసే కొలది గట్టి పడిపోతుంది కాబట్టి దాన్ని అంతా కూడా తీసేసి మేము డాబా మీద మొత్తం అంతా వేసి మంచిగా పొడి పొడిగా వచ్చేలా చేసి అందులోని ఎరువులు అవన్నీ కలిపాం కదా. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఎవరైనా చూసుంటే మీకు తెలుస్తుందండి. ఆ వీడియోల్లోనే మీకు చెప్పాను కదా, మేము మొత్తం అంతా డాబా అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలాగ ఒక ఆర్డర్లో అయితే పెట్టుకున్నాం అనమాట. మొత్తం వీడియో అంతా అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తానని చెప్పాను కదా, చూసారు కదా. ఇలాగైతే మేము మొత్తం అంతా కూడా మళ్ళీ నీట్గా పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ మైక్రో గ్రీన్స్ అయితే పెట్టుకున్నాం కదండి, అవన్నమాట. ఇదైతే టమాటీ పళ్ళు అయితే చెప్పనవసరం లేదండి, ఇంకా అలా విత్తనాలు వేయాలి కానీ వస్తూనే ఉన్నాయి. ఇదైతే వంకాయ చెట్టు అనమాట. ఇదిగో చూసారు కదా, ఒక వంకాయ అయితే ఉంది చిన్నది. ఇవి చామంతి చెట్టు, ఒక చిన్న మొగ్గ అయితే వస్తుందండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొక్కలకి ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. ఇది టమాటో చెట్టే, ఇది కూడానా ఎక్కువ టమాటా చెట్లే ఉన్నాయండి. దీనికైతే ఒకటే ఉందన్నమాట పండు. ఇదైతే గోధుమ గడ్డి అండి. గోధుమలు ఉంటాయి కదా, గోధుమలని వేస్తే మనకి గడ్డి అయితే వస్తుంది కదా. ఆ గడ్డి అనేది మనం జ్యూస్ చేసుకొని తాగితే రక్తం అనేది బాగా చేరుతుందండి. గోధుమ గడ్డి అనేది జ్యూస్ చేసుకొని తాగండి, రక్తం అనేది బాగా చేరుతుంది. ఇది చిన్న జాన్ చెట్టు, అందులోనైతే కొత్తిమీర విత్తనాలు అయితే వేసామన్నమాట. అవి అయితే ఇంకా చిన్న చిన్న మొలకల్లాగా అయితే వచ్చినాయి అనమాట. ఇందులో అయితే టమాటీ విత్తనాలు వేయడం వల్ల చూసారు కదా, మందార చెట్లోని చాలా టమాటీ చెట్లు అయితే వచ్చాయి అనమాట. ఇదిగోండి, ఇదైతే పాలకూర. ఇంకా పాలకూర అయితే బాగానే వచ్చిందండి. ఇంకా దీన్ని అయితే మేము తీసేయాలన్నమాట. హార్వెస్ట్ చేసినప్పుడు అయితే నేను మీకు మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా తీయాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి చూసారు కదా, ఆకు అనేది కొద్దిగా పాడవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క పురుగు కూడా వచ్చినా కూడా మొత్తం మిగతా ఆకులను కూడా పాడు చేసేస్తుంది. కొన్ని ఆకులు చూసారా గిడ్స్ బారిపోయినట్టుగా ఉన్నాయి కదా, దానివల్ల ఇంకా ఆకు అనేది పెరగదు, పాడైపోతుంది కూడానా. ఇదైతే శంఖం పూలు అంటారు కదండి, చాలామంది తెలిసి. ఇందులో వైట్ కలరు అలాగే ఈ కలరు అనేది ఉంటాయని, మనకి నీలం కలర్ అంటారు కదా, ఆ రంగు. అంటే చూడండి, నీలిమందు అని వాడేవారు అని చిన్నప్పుడు మనకి ఎక్కువ చెప్పేవారు. అంత నీలం రంగులో అయితే అది ఉంటుంది అనమాట. డార్క్ ఇంక్ బ్లూ కలర్ అంటారు కదండి, అదనమాట. అంత డార్క్ ఇంక్ బ్లూ కలర్లో అయితే ఉంటుంది ఆ శంఖం పూలు అయితే. ఇది ఇంకో బకెట్లో అయితే కొంచెం పాలకూర అయితే ఉంది. అలాగే అక్కడ 2 పాదులు అయితే పెట్టామండి. 2 కాదు 3 ఉన్నాయన్నమాట. 2 అయితే బీరకాయ పాదులు, ఒకటైతే మనకి ఆనపకాయ పాదు అయితే ఉందండి. దీనికైతే ఉన్న టమాటా చూసారు కదా, ఒకటైతే చిన్నది పండింది. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే మనకి పొనగంటాకు అంటారు కదండి, పప్పులోనే వేసుకొని వండుకుంటే చాలా మంచిది. కంటికి అనేది చాలా మంచిదండి. బయట ఆకుకూరలు అమ్మేటప్పుడు ఎక్కడ దొరికినా కూడా ఈ పొనగంటాకుని అయితే తీసుకోండి. ఇది మనకి కంటికి సైట్ అది ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా కాకుండా వారానికి ఒక 2 సార్లు తీసుకోవడం మనం. ఈ ఆకుకూర అనేది చాలా మంచిదండి, పప్పులో వేసుకోవాలి. ఇది తోటకూర అన్నమాట. తోటకూర అని తెలిసిందే కదండి, అంత బేగా అయితే సరిగ్గా రాదు ఎప్పుడు కూడానా. మీకు ఏదైనా తెలిస్తే టిప్ చెప్పండి. ఇక్కడైతే మా హస్బెండ్ మొన్న అయితే కొబ్బరికాయలు తెచ్చారనమాట. కొబ్బరికాయలు తెచ్చినప్పుడు ఊరు వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు తెచ్చారు. అవి అయితే ఒలుస్తున్నారనమాట. ఒక కాయ ఒలిచారు, ఇంతకుముందు ఒక కాయ ఒలిచారు, 2 కాయలు ఒలిచారండి. వాటిని అయితే మేము ఆల్రెడీ ఎండబెట్టామన్నమాట. ఎందుకంటే అది కోకోపెట్ కింద మనకు ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదా కాయ అయితే ఎంత బాగుందో. ఇదిగో చూసారు కదా, ఆల్రెడీ ఒలిచినవి అయితే ఇలాగ ఎండబెట్టేసుకున్నాం అనమాట మేము. ఈ వీడియో మీకు ఎంతకీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.